మన మైండ్లోనేమో ల్యాంబర్గిని రన్ అవుతూ ఉంటుంది, కానీ మన అవుట్పుట్ ఏమో మారుతి 800లా ఉంటుంది. మన మైండ్లో ఇంగ్లీష్ ఎంత బాగుంటుందంటే నేను ఇంకా మాట్లాడేస్తే నా తర్వాత ఇంకెవడు ఉన్నాడు అన్నంత బాగా వస్తుంది. బట్ ఎప్పుడైతే నువ్వు మాట్లాడడానికి ట్రై చేస్తావో నీ మైండ్ మొత్తం ఎంటీ అయిపోద్ది, ఒక ముక్కరాదు మాట్లాడడానికి. దీనికి చాలానే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని చెప్తా విను. ఎప్పుడైనా మనం మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు, అదే కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు నీ మైండ్ ఎంటీ అయిపోద్ది. ఎందుకంటే నీ సరౌండింగ్స్ అంతా అది కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడావు, తెలుగే నేర్చుకున్నావు, నీకు తెలుగే వస్తుంది మాట్లాడేటప్పుడు. ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్, నువ్వు ఒక హిందీ ఫ్యామిలీలో పుట్టావు అనుకో, చిన్నప్పటి నుంచి వాళ్ళు హిందీ మాట్లాడతారు, సో నువ్వు వాళ్ళ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకుంటావు, సో నీకు హిందీ వస్తుంది. ఎప్పుడైనా మన సరౌండింగ్స్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడారు అనుకో, మనం కూడా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తే మనకి ఇంగ్లీష్ వస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు గ్రూప్ డిస్కషన్లో ఉన్నావు, ఏదో సడన్గా నీకు తుమ్ము వచ్చింది, నువ్వు తుమ్మేవు, ఏం చేస్తావు? ఇట్లా అనుకొని ఎక్స్క్యూజ్ మీ అంటావు. బట్ మన వాళ్ళందరూ ఎలా రియాక్షన్ అవుతారు తెలుసా? బాగానే ఎక్స్ట్రా